ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఇక్కడ ఇంగ్లీష్ ఉన్నది వారి ఇక్కడ తెలుగులో ఉన్నది. మనకి తెలుగు అయితే తమాష ఉంటుంది. ఇక సోషల్ రాయిగా రామచంద్రారెడ్డి సర్పంచ్ ఇట్లా పెడతా పటేల్ దిగా బోర్డు. ఏం రాదన్న బందోబస్తు కూర్చున్నావు, ఎక్కడ పోయిన వాటర్లే ఏం చేయాలరా ఈరోజు ఒక స్పెషల్ అని మంచి దగ్గరకు వచ్చింది. ఇక స్పెషల్ అంటే స్పెషల్, ఇక ఊరికే స్పెషల్, వ్యక్తి కాదు, వ్యక్తులో కాదు, మనసులో కాదు, ఊరికే స్పెషల్గా అంత మంది సార్ దగ్గరకు వచ్చిన. ఏ ఊరికి వచ్చే సరఫ్పల్లి, మన ఆందోళన మండలు, సంగారెడ్డి జిల్లా. ఇన్న మన నాగర్ కర్నూలు అక్కడిక్కడ బాగా తిరిగినాయి కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చినాయిగా. ఇక ఎవరి దగ్గరికి వచ్చిన అంటే ఊరు సర్పంచ్ సాబ్ దగ్గరికి. ఇక సార్ గురించి మాట చెప్పాలంటే 40 సంవత్సరం రాజకీయం చేస్తున్నారు సార్. అయితే ఫస్ట్ ఐఎన్టీఎస్ నుండి మళ్ళీ ఏంది టీడీపీలోకి పోయి, టీడీపీ నుండి కాంగ్రెస్ వచ్చి పట్టుకుంటూ కాంగ్రెస్ అజెండా. ఇక జెండా తీస్తలేడు, కడవ తీస్తలేడు, జెండా దించుతలేడు, కడవ తీస్తాడు మనకి. గట్లా పట్టుకున్నాడు ఇక కాంగ్రెస్ పార్టీని. ఇక సేవా కార్యక్రమాలు అయితే ఈ ఊర్లో ప్రతి ఒక్క మనిషి పటేల్ నుండి ఏదో రకంగా సేవా కార్యక్రమం పొందుకునే ఉన్నారు. పొందుకోవడం లేరంటే వాళ్ళ షో పట్టుకోవాలి, అట్లా ఉన్నదంట కదా. అంత మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఇక అట్లా చేసిన కంటే ఊరికి నినామే చేసినారు పటేల్ని. నినామేస్ అంటే ఆషమాష విషయం కాదు కదా. ఇక అందుకే ఏం చేసిండు, ఏం కథ, ఈ రాజకీయ ప్రశ్న ఎట్లా సులువైంది, చదివింత చదువుకున్నాడు పటేల్. ఇవన్నీ అడిగి తెలుసుకోమండి. ఏ పిల్లలు మలిపిగా పటేల్ నమస్తే. నమస్తే రాజన్న. బాగున్నావు పటేల్? ఓ అమ్మ అంగి కడక్కుంది పటేల్, గట్టుకున్నది అంగి. ఈ జోపేటలో కొనుక్కున్నా? జోపేట అన్న, మన మార్కెట్ అంతా జోపేట ఉంటది. జోపేటలో బట్టలు బాగుంటాయంట. మరి నాకు ఇప్పిస్తారు? ఇప్పిస్తాను, తక్కువ ఏమో పటేల్, అందరికి ఇప్పిస్తావు ఊళ్ళో, నాకు కూడా ఇప్పిస్తా. 2 జతలు ఇప్పి. 2 అన్న. జోపేటలో బట్టలు బాగుంటాయని తెలిసింది, తప్పకుండా ఇప్పిస్తాను. బట్టలు ఫేమస్ లే జోపేట. రాజన్న నీకు కుదవే లేదన్న, పటేల్ గుర్తు పెట్టుకుంటే ఓకే అన్న, తప్పకుండా తప్పకుండా. ఈ పొద్దు అయితే నేను ఊరికి వచ్చా పటేల్, మీ ఊరికి ముచ్చబెట్టికి వచ్చిన. మరి సూర్యత పటేల్ షురూ చేయి, తప్పేముందన్న, వచ్చిందే ముచ్చట. ఇక నేనంటే తెలుసుకొని వస్తాయి మీకోసం. మా వివర్జల్గా చెప్పాలి మీ గురించి. నేను సరపల్లి రామచంద్రారెడ్డి నందికంటి సర్పంచ్ని. 2026 ఇనాన్మస్ సర్పంచ్గా గ్రామ ప్రజలు నన్ను మంచి వ్యక్తి అనే ఎన్నుకున్నారు. కాబట్టి నేను కూడా విలేజ్కి మంచి చేయాలనే కోరుకుంటున్నాను. చౌట్కూర్ మండల్, అందోల్ కాన్స్టెన్సీ, దామోదర్ నియోజకవర్గం అంటేనే ఒక పేరు ఉంటుంది దానికి, ఒక బ్రాండ్ దామోదర్ అనే వ్యక్తి. మ్యాక్సిమంగా మా సారు వచ్చిన తర్వాత మా విలేజ్కి చాలా డెవలప్ చేయడం జరిగింది. మేము అడిగిన దాన్ని ఏది కాదనడం లేదు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మెదక్. పటేల్ మరి ఈ రాజకీయ ప్రస్థానం గురించి చెప్తావు పటేల్? అంటే వెనకటికి కుటుంబ సభ్యులు చేసిన రాజకీయం మీరు వచ్చిన పటేల్? నేనేనండి, మా నాన్న కూడా వ్యవసాయమే. అమ్మలైనా వ్యవసాయమే. అంతా వ్యవసాయం. మీరు ఎంతమంది అన్నారు పటేల్? నేను ఒక్కనే. నలుగురు అక్కలా? అంతా సెట్ అయ్యి ఉండొచ్చు. అంతా చేసుకొని సంగారెడ్డి ఇంటర్కి వెళ్ళాను. చదువుతో చదువుకున్నావు పటేల్? ఇంటర్ 12 పాస్ అయినా పోలేను? పాస్ అయినా. సంగారెడ్డి వెళ్ళినప్పుడు మన జగ్గారెడ్డి మాకు ప్రత్యర్థి సంగారెడ్డిలో. ఇక్కడ నుంచి వెళ్ళి కూడా మేము ఆందోళన కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళి జగ్గారెడ్డిని, ఆయన బీజేపీ, మేము ఎన్ఎస్ఐ. అప్పుడు కూడా జగ్గారెడ్డిని 2 టర్మ్స్ ఓడగొట్టినాం, సెక్రటరీకి అధ్యక్షునిగా కాలేజీలో ఇంటర్లో కూడా. జగన్న అంటేనే అప్పుడు బ్రాండ్. ఆ బ్రాండ్ కూడా మేము తీసిపెట్టినాం మా విలేజ్ లో. ఫస్ట్ రాజకీయ ప్రస్తుతం ఐఎన్టీసీ నుండి సురువైంది. మరి తర్వాత పట్టలు ఆడికెళ్ళి ఆడికెంచి వచ్చినాం, వ్యవసాయం చేసుకున్నాం. ఇంకేం టీడీపీలోకి పోయినా తెలిసింది మధ్యలో టీడీపీ స్టార్ట్ అని టీడీపీలోకి వెళ్ళిపోయినాం. రాజకీయ గురువు జైపాల్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి. జైపాల్ రెడ్డి, సుభాష్ రెడ్డి వీళ్ళిద్దరే. వాళ్ళు అప్పుడు కొన్ని సందర్భాలలో పిలిచారు నాయకులు. ఇక్కడ మాకు అందరు పెద్దలు ఉంటారు, వాళ్ళందరూ కూర్చొని పోయిన తర్వాత మాకు పెద్ద మనిషి అని చెప్పేసి నాకు ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి హనుమంతరావు. ఇద్దరం ఒకటే పార్టీలో 30 years చేసినాం. టీడీపీలో చేసిన తర్వాత నేను ఇండ్లకు వచ్చిన, కాంగ్రెస్ లోకి వచ్చిన, ఆయన టీఆర్ఎస్. కానీ ఏనాడు మేము అనుకున్నది లేదు రాజకీయంగా. ఇప్పుడు కూడా మాకు, నేను ఆయనకు సహకరించిన, నాకు ఆయన ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఏదన్నా అడిగితే అంతన్నా ఏమన్నా ఇష్టం చెదరన్నాడు. అట్లా మరి కాంగ్రెస్ కాంగ్రెస్ దామోదర్ డిప్యూటీ సీఎం గారు ఉన్నప్పుడు వచ్చాను, పిలిచాడు, వచ్చిన.
మా కాలేజీ అప్పుడు జేఎన్టీ కాలేజీ పడుతుంది ఇక్కడ. భూమి పూజకు అని చెప్పేసి వచ్చి పిలిచిండు, వెళ్ళినాం అప్పుడు. ఇక అప్పటి నుంచి ఆయన ఎంబడే ప్రస్తావన 13 సంవత్సరాలు ఇప్పటికీ నడిచిపోయింది. సార్ అంటే మరి గతంలో ఎప్పుడైనా సర్పంచ్ గా పోటీ చేసిరా? ఇది ఫస్ట్ టైమా? చేశాను, ఫస్ట్ టైం. ఇంతకుముందు చేశాను సర్పంచ్. పోయిన టర్మ్ చేస్తే ఆయన నా ప్రత్యర్థి హనుమంతరావు గారు గెలిచిండు. ఎంత ఓట్లు దగ్గరకు వచ్చిన అప్పుడు షాదీ ఎప్పుడు చేసుకోబట్టారా పెళ్లి? 87 అంటే అప్పట్లో లవ్ మ్యారేజ్ ఎంతమంది పిల్లలు పట్టాలి? 2 అమ్మాయిలు. ఇద్దరు చదువుకుని మంచిగా ఎంటెక్ కంప్లీట్. అంటే అందరు ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగాలు అందరు పెళ్లిలని. ఇక మీరు ఇప్పటికి 24 గంటలు ఊళ్ళోనే. ఇక జరగా నేను సంగాడి కూడా పోను ఇక్కడ ఊళ్ళోనే. ఇక నాకు ఊరే దేవుడు. అంతే 24/7 ఊరే. ఇక అంతే, ఇక టెన్షన్ లేదు. ఇక ఇద్దరు అమ్మాయిల పెళ్లి అయిపోయింది. వాళ్ళకి మనకి వాళ్ళకి మొత్తం చేసిన వాళ్ళకి ఏదైనా 10 రూపాయలు మిగిలినంటే ఒక గుడి ఊరు అంతే. మరి ఇక ఎచ్చకెలకు సర్పంచ్ గా ఇనామేసి అనుకున్నాను మిమ్మల్ని ఈసారి మన సరపల్ల ఎన్నుకుంటప్పుడు సమస్యలు ఏం చెప్పి పడాలి? మరి మీ దృష్టికి ఏం సమస్యలు వచ్చినాయి ఆ సమయంలో? ప్రజలు ఏ విధంగా స్పందించారు? మీకు మాకు విలేజ్ లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఆయనతో అయినంత మటు చేసిండు, చేయలేదని కాదు. మంత్రివర్లు హరీష్ రావు వచ్చాడు 2-3 సార్లు, చాలా సార్లు వాగ్దానాలు చేసిండు, వెళ్ళిపోయినా చేయలేదు. చేయనప్పుడు సర్పంచ్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఏదన్నా మా మంత్రి గారు ఏదైనా చేస్తేనే నేను వెళ్ళాడు. కానీ మంత్రి వెళ్ళాడంది, మంత్రి ఏదో నేనైతే చచ్చిపోటగా దుప్పట్లేదు నిద్ర పరిస్థితి ఉన్నది. ఆయన చేస్తాడు అనే ఉద్దేశంలో బాగానే తిప్పబడ్డాడు మాజీ సర్పంచ్. కానీ కాలేదు, ఆయనతోని సహకరించలేదు. ఎమ్మెల్యే గారు క్రాంతికిరణ్ సహకరించలేదు. హరీష్ రావు ఒక 3 సార్లు వచ్చిండు, హరీష్ రావు కూడా ఏం సహకరించలేడు. మరి ఖర్చు ఎంత వచ్చింది మనలో మన మాట? మా దగ్గర విలేజ్ లో ఖర్చు అనే మాటనే ఉండదండి. ఎందుకంటే ఏమి ఇప్పటివరకు దావత్ అనే మాట లేదు. ఒక చిన్న నయా పైసా కూడా అడగలేదు విలేజ్ లో. ఏదైనా నచ్చితే నాకు చేయమన్నారు, నేను చేస్తాను చెప్పిన, చేసి తీరుతా కూడా పని. ఎంతమంది వాళ్ళు? 8 మంది. అందరూ కాదండి, 4 ఎలక్షన్స్ అయినా. 4 ఎలక్షన్లు నలుగురు వచ్చినా? అందరూ ఒక తాకే వచ్చినాం. అందరూ ఒకటే పార్టీ. ఇప్పుడు అందరూ ఒకటే ప్యానల్, ఒకటే లెక్క. రోడ్డు కానుకున్న దూరేది. మరి ఎటువంటి పనులు సులువైన పట్టేలా ఉన్న గ్రామంలో? మేము గెలవగానే సార్ దగ్గరికి వెళ్ళామండి, మంత్రి గారి దగ్గరికి. మంత్రి గారు మమ్మల్ని స్పందించి చంద్రనానే మాట తప్ప ఇంకో మాట మాట్లాడాడు. చంద్రనానే అంటాడు. అదే పోగానే ఏం కావాలి అని అడిగితే మాకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పిన సార్కు. మా గ్రామ పంచాయతీ లేదు, ఏంది మన డ్రైనేజీ వ్యవస్థ ఖరాబ్ ఉంది అనగానే ఒక 10 lakhs సీసీ రోడ్లు ఇచ్చాడు. డ్రైనేజ్ ఇచ్చిండు ఒక 5 lakhs. మొన్న ఒక 5 lakhs మళ్ళీ సీసీ రోడ్ ఇచ్చిండు సార్. మంత్రివర్యులు అంటేనే మాకు ఒక ఇంట్రెస్ట్. ఆయన రోడ్డుకున్న విలేజ్ కాబట్టి ఒక అభిమానం కూడా ఉంది ఆయనకు. మా విలేజ్ అంటే అందులో మళ్ళీ చంద్రాన్ అంటే ఆయనకు పెద్ద అభిమానం ఉంది. అటువంటి వ్యక్తి ఈ రోజు మాకు మంత్రివర్యులు ఉండడం, మా కాన్స్టిట్యున్సీ కూడా ఒక రూపురేఖలు మార్చిన వ్యక్తి. దామోదర్ సార్ అంటే ఒక ఊపండి. దామోదర్ అంటేనే ఒక ఊపు, కొంచెం మాస్ లీడర్, ఊపు తోపు అంటాం మేమైతే. ఊపు తోపు. దామోదర్ అనే అన్నగారు చాలా గుడ్ పర్సన్. ఆయనకు మేము చెప్పేంత నాలెడ్జ్ లేదు మా దగ్గర. ఎందుకంటే మంత్రివర్యులకు మేము చెప్పేంత స్టేజ్ కూడా కాదు. ఆయన స్టేజ్ చాలా పెద్ద నాలెడ్జ్. ఆయన దృష్టిలో మేము పోయి చెప్తే మాకు చెప్పాల్సిన అవసరం అని కూడా అన్న సందర్భాలు ఉంటాయి. ఏ విలేజ్ కి ఏం చేయాలనేది 100% చేస్తాడు. కాబట్టి ఆయన ఒక పెద్ద మేము సారు అనే ఇష్యూలో ఇప్పుడు మాకు ఒకటి ఏంటంటే, ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కు ఏది గ్రామ పంచాయతీ లేక ఇబ్బంది అయిపోయింది. మొన్న దృష్టికి వెళ్ళిన తర్వాత 3 నెలలు 4 నెలలు అయింది తెచ్చారన్నా, మనం చేద్దామన్నాడు. ఆల్రెడీ ఎన్ఆర్ఐస్ పెట్టేసిండు. మళ్ళీ కంపెనీ జిఎం ఓనర్ తో మాట్లాడేసి సిఎస్ఆర్ అమౌంట్, ఒకటి లిక్కర్ కంపెనీ చోటుకోరు, మాకు కాదు అయితే ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడేసి సిఎస్ఆర్ కింద ఒక 20 lakhs కూడా శాంక్షన్ కు పెట్టేసిండు. కలెక్టర్ తో అప్రూవల్ తీసుకున్నాం, అది కూడా అయిపోతుంది. మా విలేజ్ కావాల్సింది అదొకటి. ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా కొన్ని, అవన్నీ కూడా ఈ ఒక మేము గెలిచిన తర్వాత కూడా ఒక బోర్ వేయడం జరిగింది. దాన్ని నిన్ననే మోటార్ బిగించాం.
ఇప్పుడు నెక్స్ట్ వర్క్లు ఏమున్నాయి, విలేజ్ లో ఎవరు మరణించడం జరిగితే కూడా నేను నాకు తోచిన సహకారం 5-10 మరి ఈ సొంత డబ్బులు చేసిన కార్యక్రమం ఉన్నాయి పట్టాలి అంటే ఉన్నాయి ఆల్రెడీ తెలిసింది నాకు. ఇక చంద్రారెడ్డి సార్ అంటే ఏమంటారు సరఫల్లి సోషల్ వర్కర్ అన్నట్టు ఉంది అట్లా. జర మీ తరపున మీ నోరుతో నాకు ముచ్చట చెప్తే బాగుంది. ఏమన్నా ఎవరికైనా ఆపదని వచ్చినప్పుడు తప్పకుండా నా దగ్గర ₹2 ఉంటే అందులోకి రూపాయి ఖచ్చితంగా ఇచ్చి పంపిస్తాను. అది ఈ రోజు కాదు, గతం నుంచి ఒక 20 years బ్యాక్ నుంచి కూడా నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నది ఎవరికన్నా తప్పకుండా సహకారం చేస్తానండి. చెయ్యని రాదు. ఒక గుళ్ళ ఇష్యూ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి ఈ మధ్యన ఒక 10 years నుంచి అయితే డబ్బులు పెద్దగా ఇంపార్టెంట్ కాదన్న ఉద్దేశాలలో ఎంత అడిగితే అంత యూత్ పిల్లలకు నా సేవ చేయడం, వాళ్ళు కూడా నాకు కూడా యూత్ పిల్లలు సహకరించడం, ప్రతి ఇష్యూలో కూడా వాళ్ళు నన్ను ఇంత అని అడగారు, బిల్ తెచ్చి బిల్ ఇచ్చుడే వాళ్ళు ఎన్ని తక్కువ పడ్డాయి అనేది వాళ్ళు చెప్తారు అని ఇవ్వడం నా ధర్మం. నేను అదే కూడా చెప్తా వాళ్ళకు కూడా. ఎప్పుడన్నా ఇప్పుడు పూజల కార్యక్రమాలు ఉన్నాయంటే తప్పకుండా 100% వాళ్ళే వస్తారు, వాళ్ళే సహకరించిపోతారు. యూత్ సపోర్ట్ బాగుంది మీకు. బాగా యూత్ పిల్లలు అంతా మంచిగా. ఈ హాస్పిటల్ కూడా బాగానే, హాస్పిటల్స్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఖచ్చితంగా పోయి నిలబడి చేసి పంపిస్తాం. హాస్పిటల్ దాకా పోతా పోయి ఉండి చేసి పంపిస్తాం. నాతో ఏ సహకారం ఖచ్చితంగా చేస్తాం. హాస్పిటల్స్ లో పెళ్లిలకు పేరెంటాలకు కలిగింది ఇచ్చి దోషిన సహాయం చేస్తూనే ఉంటాం. లేదు అని అయితే ఎవరి ఇంటికాడికి వచ్చినా కాదనలేదు, అంటే భగవంతుడు ఇచ్చిన దానికోసం ఇప్పుడు ₹10 సంపాదిస్తాం, వాళ్ళకి ₹2 ఖర్చు పెడితే అది కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి విలేజ్ కోసం అనేది నా కంఠంలో ఉన్నంత సేపు పని చేస్తాను. ఊరే విలేజ్ అంతే. నాకు సంగారెడ్డిలో పోయి ఉండాలి, నాకు జోపేటలో పోయి ఉండాలి అనే షూటింగ్ కూడా ఇన్నే ఉంటా. ఇదే ఇల్లు ఇదే స్వర్గం. ఇంత తమాషా మాట్లాడుతూ పట్టాలా అడుగుతున్నా చెప్పు రాగా. అయితే మరి గతంలో మన కేసీఆర్ సార్ రూపొందించిన సంక్షేమ పథకాలు, ఈ కిత్తలు మన రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాలు జర మధ్యలో వ్యత్యాసం చెప్తా పట్టాల. మధ్యలో ఏముందన్నా, ఇప్పుడు కేసీఆర్ అనే మంత్రివర్యులు ఏం చేశాడు, సీఎం గారు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు రాజన్న పటేల్. మళ్ళా ఒక దళితులకు కానీ బీదోళ్ళకి కానీ 3 ఎకరాల భూమి ఇస్తాడు. అదే 3 ఎకరాలు దళితులకు భూమి ఇస్తాడు. ఎవ్వరికి ఇవ్వలేదన్న. డబల్ బెడ్రూమ్లు అన్నాడు. మా దగ్గర 2 సార్లు విన్నా. ఎస్సీ కాలనీలకు వచ్చి ఒకసారి రాజన్న ఎస్సీ కాలనీలో వచ్చి అది హరీష్ రావు గారు కొబ్బరికాయ కొట్టిపోయాడు. హనుమాన్ టెంపుల్ అంటే ఒక 30 గుంటల భూమి ఇచ్చినాం అన్న. దానికి కూడా వచ్చి కొబ్బరికాయలు కొట్టి పిల్లర్స్ లేపి ఇండ్లు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు హరీష్ రావు పటేల్. అది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము కాంగ్రెస్ కు దానికి తేడా వస్తే కాళేశ్వరం అనే కథం పెట్టేసి సొంత బిడ్డ ఇయ్యాల కుంపటం పెట్టుకున్నది. ఎందుకు నా పార్టీని లెక్క మంచి చేస్తలేడు హరీష్ రావు కేటీఆర్ అని చెప్పేసి అయ్య మీద అలిగి వచ్చి టీఆర్ఎస్ అని మళ్ళీ లాస్ట్ పార్టీ పెట్టుకుంది ఆమెనే. కాబట్టి దానికి ఆ పార్టీకి మనుగడ లేదు, ఇక అయిపోయింది దాన్ని. ఇప్పుడు మేము ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళం. మా మాట ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు. ఒక ఆడపిల్ల హాస్టల్లో ఉంది, పిల్లలు చదువుకోవాలని కూడా అక్కడికి పోతున్నారు, ఫ్రీ బస్ లో వస్తున్నారు, ఫ్రీ బస్సు. మళ్ళీ ఇంకోటి రాగానే మేము 2 లక్షలు మాఫీ చేస్తామన్నాం. 80% అయిపోయింది, 20% కాలేదు. దాని గురించి వాళ్ళు అదే పట్టుకుంటారేమని రైతు రుణం మాపెట్టిపోయింది అంటాడు హరీష్ రావు గాని కేటీఆర్ గాని. ఎందుకు ఇవ్వలేమండి, ఇచ్చినాం. రైతు బంధు ఇస్తున్నాం మేము. మనది మిలుగు బడ్జెట్ లా సీఎం కేసీఆర్, లో బడ్జెట్ లా రేవంత్ రెడ్డి. దీన్ని నెట్టుకొచ్చినోడు గొప్పోడు. కానీ ఇప్పుడు మిగులు బడ్జెట్ ఎవడన్నా పెడతాడు. ఇంట్లో బియ్యము కూర పప్పు ఉంటే అన్నం వండి పెట్టడానికి ఇంట్లో సత్యమని ఒప్పుకోదా? వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారు, దాని గురించి ఆలోచన లేదు. కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమాలల్లో మన రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద 100% బెటర్ ప్రభుత్వం మాది. ఇండ్లు అన్నాడు, ఇండ్లు ఏడిచ్చిండు, కట్టిండు, రోడ్లు ఎంబడి పోయినాయి. రోడ్లు ఎంబడి ఇప్పటికి ఇవ్వలేడు, ఒనికి ఇచ్చిండు. ఏదో కొన్ని విలేజ్లలో అది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు ముందుకై, ఎమ్మెల్యేలు మంత్రులు ముందుకై కొన్ని మళ్ళీ రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఇంకే అది లేదు. ఇక ఇందిరమ్మ ఇండ్లు మేము 5 లక్షలు అన్నా, మీకు ఇప్పుడు మా దగ్గర 4 ఇండ్లు షురు అయినాయి. 4 ఇండ్లు బిల్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇది లాస్ట్ బిల్, ఇది వాళ్ళు కలర్ వేసుకుంటే బిల్ వచ్చేస్తుంది. కాబట్టి మేము ఆ కాలంలో కూడా ఇప్పుడు ఇది నేను 7 బాబు మోహన్ బై ఎలక్షన్ లో గెలిచినప్పుడు తెలుగుదేశం పీరియడ్ లో అప్పుడు కూడా 70 ఇండ్లు తీసుకొచ్చాం మా విలేజ్. ఆ ఘనత మా తెలుగుదేశం కార్యకర్తలకి. మాజీ సర్పంచ్ నేను ఇద్దరం కలిసి
ఆయన తెలుగుదేశమే, నేను తెలుగుదేశమే కాబట్టి ఆ రోజు 70 ఇళ్ళు తెచ్చినాం. మళ్ళీ ఈసారి వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఇంకో 10 ఇవ్వాలని డిసైడ్ అయిన. ఎస్సీలకు రోడ్డు డివైడింగ్ లో పోయినాయి అందరి ఇల్లు, వాళ్ళకు ఒక 8 ఇల్లు ఇవ్వాలి ఖచ్చితంగా. మాది కావాలనేటోళ్ళు మాది కదన్నా, మాది వాళ్ళకు 5 మందికి ఇల్లు లేవు. ఒట్టి రేకులు వేసుకొని ఉన్నారు పాపం. వాళ్ళని చూసి చాలా బాధ. వాళ్ళ గురించి అని చెప్పేసి కూడా ఇగో నేను ఆల్రెడీ నిన్ననే ఎంఆర్ఓ గారికి జాగా చూసినాము. ఆ జాగా కూడా సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పేసి నిన్ననే ఓ లెటర్ ఇచ్చిన. నిన్న పోయే లెటర్ ఇచ్చేసి వచ్చిన. సరే అని ఎంఆర్ఓ గారు కూడా మంచి స్పందించిండు. ఈ 2 రోజులలో వచ్చి సర్వే చేయిస్తారు. వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం అంటే ఏదో డబుల్ బెడ్రూమ్ లాగా ఉండవు, ఒక గుడిసెలా ఒక కుటీరం లాగా చేసి ఒక పార్టీ లాగా చేసి దాన్ని ఇవ్వడం కాదు. ఎవరిని జాగాల వాడు సొంతం ఇల్లు వాళ్ళకి సొంత లెక్క ఎక్కడ ఉంటది, పెట్టాలి వాళ్ళకి, మళ్ళీ కూలి ఇవ్వాలి. వీళ్ళే కూలి వాడు కూలను మళ్ళీ కూలి ఇవ్వాలి. కాబట్టి అది కాదు వ్యవస్థ అనేది. కేసీఆర్ తప్పు. లాస్ట్ కి వస్తే గోల్డ్ ఇస్తానే, ఎస్సీలకు 10 లక్షలు ఇస్తానే, 10 లక్షలు ఏదో ఊరికొకరికి ఇచ్చి నేను ఇస్తున్నాను. ఏమి ఇచ్చున్నారు అది కాదు. మా రేవంత్ రెడ్డి గారు 100% కాంగ్రెస్ పాలన ఈ రోజు అన్నది ఒక రోజు లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా చేసి తీరుతున్నాం. ఇప్పుడు అంతకుముందు హాస్పిటల్స్ వల్ల ఏముందన్న రాజన్న, ఏమీ లేదు. ఈ రోజు పోయి చూడండి హాస్పిటల్స్ ఎట్లున్నాయి. మా మంత్రి వాళ్ళు దామోదర్ గారు మ్యాక్సిమంగా ఏ హాస్పిటల్ చూసినా ఏదన్నా గింత ఏదన్నా తేడా అనిపిస్తే చెప్పండి, మా సార్ పోతున్నారు హాస్పిటల్. దామోదర మజాక్ అనే రీతిలో వెళ్ళిపోతున్నాడు. నువ్వు హైదరాబాద్ లో తిరగండి, సంగారెడ్డి తిరగండి, జోపేట తిరగండి, ఇలా సంగారెడ్డి నందనవనం హాస్పిటల్ గవర్నమెంట్. రిక్రూట్మెంట్ ఏది లేదు అనుకుంటా, నీకు ఏ దానికి కావాలనుకుంటే దానికి ఆ డాక్టర్ ఉంటాడు. క్షణాల మీద దాని గురించి అని చెప్పేసి ప్రత్యేకంగా సెక్రటరీనే పెట్టినాడు హాస్పిటల్స్ వాళ్ళు. ఆయనకు శర్మ అని ఉంటాడు, ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఇమీడియట్లీ స్పందిస్తాడు. సార్ అవసరం లేదు ఇక అంతే. ఉన్న సెక్రటరీ పిఏలే వాళ్ళకి ఫోన్ చేసే వాళ్ళు ఇమీడియట్లీ నీకు ఏది కావాలన్నా, ఎన్ఓసీలు కావాలన్నా, హాస్పిటల్స్ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ అప్పుడు పెడితే ఈ ఏడాదికి ఒకసారి రాలేదు. ఇప్పుడు 3 నెలల్లో పేమెంట్ రిలీజ్ అయిపోతుంది విత్ ఇన్ 3 months. నాకు మంత్రివర్యులు అంటే మజాక్ కాదు. దామోదర్ అన్న పెద్ద నాలెడ్జీ పర్సన్. ఆయనకున్న టాలెంట్ కింద మేము ఏం పని చేయము. ఆయనే చెప్తాడు మాకు అన్ని, ఇది కాదు ఇది చేయండి అని చెప్తాడు. 100% దామోదర్ అనే వ్యక్తి రైట్ పర్సన్. కాకపోతే ఏంటంటే బై బ్యాడ్ టైం రేవంత్ అన్న బదిలీ ఈయననే సీఎం అయ్యేది కాలేడు. ఈయననే అనుకున్నాం, ఎందుకంటే ఎస్సీకి ఇస్తే మా ఊడే తప్ప ఎవరున్నారు. సీఎం అని అనుకున్నాం మేము. సీఎం అనే ముడిచాం ఆ 3 రోజులు. ఇక రేవంత్ అన్న కాబట్టి తప్పలేదు ఆయన. ఇక ఎందుకంటే స్టేట్ ఆయన ముందుకు వచ్చి అది చేసింది కాబట్టి ఆయన ఇచ్చారు. కానీ మేము ముఖ్యమంత్రికి ఆడాలని చూస్తాం. ఇక్కడ ముఖ్యమంత్రి అనుకుంటాం మేము అంతే. ఆయన కూడా అంటాడు కదా రేవంత్ అన్న కూడా, నాకు ముఖ్యమంత్రి నువ్వే దామని అంటాడు చాలా సార్లు అన్నాడు ఈ మాట. అది కాబట్టి మాకు ఇక ఇంకోటి ఫ్రీ కరెంటు ఏ ప్రభుత్వం ఇచ్చిందండి? ఒక ఇంటికి నెలకు 500-600 మ్యాక్సిమం ఉంటుంది. అటువంటిది కూడా నీకు కరెంటు ఫ్రీ ఇచ్చాడు. ఫ్రీ ఒకటి గ్యాస్. ఒకసారి అవకతవకలు అనేది ఇప్పుడు 6 months నుంచి ఆ దేశాలు కొట్టాడుకొని మనకు గ్యాస్ ఇబ్బంది అయిపోయింది, పెట్రోల్ ఇబ్బంది. సబ్సిడీ 500 100% సబ్సిడీ 500 రూపాయలు ప్రతి లబ్ధిదారునికి పొందుతున్నాయి. రేవంత్ అన్న అంటేనే సబ్సిడీ. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏది రైతు బంధు వేయడంలో కూడా కొద్ది డిఫరెంట్ ఏమైతే జరుగుతున్నది, కొద్దిగా లేట్ అవుతుంది. ఆడిచ్చిండు ఎవరి కోసం ఇచ్చిండు? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఉన్నోళ్ళకే పోయింది. 100 ఎకరాలు ఉన్న రైతు బంధు ఇస్తే ఏమన్నా వస్తుందా? వాస్తవం. హైదరాబాద్ లో పోతాడు వాడు, కిరాయి ఇంట్లో ఉంటాడు, రైతు బంధు తీసుకుంటాడు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు. ఈడ గరీబోనికి 4-5 ఎకరాల్లో ఉన్నోళ్ళకి ఇవ్వాలి రైతు బంధు, సరిపోతుంది. ఇప్పుడు సెంట్రల్ ప్రభుత్వం అయితే ఏం సహకారం చేస్తారు, చేతులు ఎత్తేసింది ఆల్రెడీ. ఏది రేషన్ బియ్యంలో మా రేవంత్ అన్న సన్న బియ్యం ఇస్తున్నాడు. ప్రతి కుటుంబం బీద వర్గాలు
నుంచి అందరికి ఉన్నాయి రేషన్ కార్డు లేదు అనే వాళ్ళు లేరు మాక్సిమం. ఇప్పుడు రేషన్ కార్డు కూడా మంచిగా వస్తున్నాయి కాబట్టి గతంలో రాలేవు. గతంలో కాదు, రేషన్ బియ్యం 3 నెలలకు ఒకసారి ముందే ఇచ్చేస్తున్నాడు. అవును ఇచ్చేస్తుండ్రు కరెక్ట్. కాబట్టి సన్న బియ్యం అది చిన్నోడు యాడ్ చేస్తున్నాడు, తింటలేడు రేవంత్ అన్న. కేసీఆర్ ఎప్పుడు ఇచ్చిన బియ్యం ఎప్పుడు ఇవ్వలేదు. 10 ఏళ్ళ రేషన్ కార్డు రాలేదు అసలు. రేషన్ కార్డులు లేవు. రేషన్ కార్డులు ఎంత మందికి లేవు? 100 మందికి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కోట్లలో ఉంటే దాదాపు 2 కోట్ల మందికి లేకుండా అందులో మాక్సిమం ఇచ్చి పాడేసింది రేషన్ కార్డు రేవంత్ రెడ్డి గారు. దానికి మంత్రుల సహకారంతో ఆయన ముందుకు వెళ్తున్నాడు. నెక్స్ట్ ప్రభుత్వం కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారే సీఎం 100%. అంతే 100% రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు రాజన్న మాకు. మెయిన్ గా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి, పిహెచ్సి బిల్డింగ్ ఒకటి, మహిళా బిల్డింగ్ అంటే తయారైపోతుంది అతి త్వరలో. ఒకటి క్రీడా ప్రాంగణం అనేది మాకు చాలా ప్లేస్ తక్కువ ఉన్నది. మా యూత్ పిల్లలు ఏం చేస్తున్నారు అని అంటే ఏది క్రికెట్ బాక్స్ అనేది కడుతున్నారు కదా, దాని మీద బాగా ప్రోత్సహిస్తున్నారు. దానికి కూడా 99% వాళ్ళకి నేను సహకారం చేస్తా. సహకారం చేసి ఏదో విధంగా తీసుకొచ్చి వాళ్ళకు అది అప్పగిస్తా. అతి త్వరలో ఒక 1 year, ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళలో ఏ రోజున కన్నా ఏ పెండింగ్ వరకు ఉంచా. సరాపల్లిలో ఏది కూడా ఒక నయా పైసలు పెండింగ్. నెక్స్ట్ సర్పంచ్ పని ఉండదు. వచ్చిన పైసలు మోరీలు తీపియాలి, నీళ్లు చూసుకునే విధంగా ఉంచుతాం వచ్చే సర్పంచ్. కంప్లీట్ గా మొత్తం 110% ఈ విలేజ్ లో ఈ వర్క్ లేదు, కంప్లీట్ కాలేదు అనేది అనుకుంటా చేస్తారు రాజన్న. మంచి మాట చెప్తున్నారు. మాక్సిమం యూత్ పిల్లలకు కాదు ఒకటే తక్కువ ఉంది మా దగ్గర. క్రికెట్ గా పెద్ద చేద్దామంటే గ్రౌండ్ జాగలేదు కాబట్టి ఉన్న జాగాలనే ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఆ యూత్ పిల్లలకు అది చేయడం నా కోరిక. నా కోరిక అది ఎప్పుడు వాళ్ళకు మొన్నటి నుంచి జరిగారు. ప్రతి గ్రామ సభ మీటింగ్ లో అది అడుగుతున్నారు. దాన్ని తప్పకుండా చేసి తీరుతా. దాన్ని 100% వాళ్ళకి చేసి ఇస్తాను. 1 year పట్టాను, 1.5 year పట్టాను. విలేజ్ లో సీసీ కెమెరాలో ఒకటి తక్కువ, అది కూడా ఈ వారం 15 రోజుల్లో సెట్ చేయాలని ఆలోచనలు. ఎందుకంటే పెద్ద రోడ్ గా పట్టాలి ఉండాలి. అది కూడా చేస్తా, సొంత డబ్బులు పెట్టి చేస్తాం. తప్పకుండా పోయిరండి. టిఫిన్ ఏమైనా పెడతానేమో. టిఫిన్ అనేది మాకు నాన్న మేము రైతుల మీద జొన్న రొట్టెనే పెడతాం. తప్పకుండా జొన్న రొట్టె మాడికాయ తొక్కుని